ఆడ కూడా ఇట్లనే అయింది, కొంచెం అన్ఈజీగా అయింది. తర్వాత డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా నేను, అప్పుడు సెట్ అయింది. ఇది ఎక్కనట్టే నాకు తెలిసి. చాలా బాగా. ఇప్పుడు ఏం చేయాలంటే నా బండి లైట్ పెట్టుంటుంది కాబట్టి ఈజీగా అయితే. దీనమ్మ జీవితం, మా వాళ్ళైతే అస్సలు కావట్లేదు. ఇందాక బైక్ దొబ్బి ఇక్కడ ఆగినా కదా, ఫస్ట్ ఆగినప్పుడే నాకు ఒకటే అనిపించింది, నేను చచ్చిపోతాను అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అంత ఘోరమైన సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేసిన అనమాట. నా బాడీ అసలు నాకేం సహకరించలేదు. ఈరోజు ప్లాన్ ఏంటంటే, మనం హాన్లే నుంచి ఉమ్లింగ్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఉమ్లింగ్లో అంటే ఏంటంటే వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. అది మన ఇండియాలోనే ఉంది. సో ఆ రోడ్ మన ఇండియాలో ఉన్నందుకు చాలా అయితే గర్వపడాలి. సో ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. మొత్తం సామాన్ అయితే చదువుతున్నాం అందరం. సో నేను కూడా చాయ్ తాగి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం హాఫ్ అన్ అవర్లో. ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి ఉమ్లింగ్లో. కానీ 2 రూట్స్ ఉన్నాయంట. 70 కిలోమీటర్స్ ఒకటి ఉందంట, 90 కిలోమీటర్స్ ఒకటి ఉందంట. అయితే 90 కిలోమీటర్స్ ఏమో లాంగ్ ఎక్కువ అవుతుందంట, రోడ్ కొంచెం మంచిగా ఉందంట. 70 కిలోమీటర్స్ ఏంటంటే మొత్తం మట్టి రాళ్ళు కంకరాలు నేను రైడ్ చేసిన కదా అట్లా ఉందంట. ఇంకోటి స్ట్రేట్గా ఎక్కాలంట, కొంచెం ఇబ్బంది అవుతుంది మన బైక్స్. 90 కిలోమీటర్స్ రూటే తీసుకుంటాం లేట్ అయినా సరే అని. హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. నైట్ మాత్రం ఈ హోటల్ దొరకడానికి చాలా కష్టాలు అయితే పడ్డాం, చూసింది కదా మీరు కూడా. అసలు ఒకరైతే 3500 అని చెప్పింది. 3500లో మళ్ళీ అటాచ్ బాత్రూమ్ అంట, వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తారంట. ఇక్కడైతే చూడండి మెయిన్ తప్ప ఎవరు లేరు. మంచిగా ఇక్కడ ఒక బెడ్ ఉంది, అక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ 2 బెడ్లు. ఇది ఇంకా రూమ్ అనమాట. వాష్రూమ్ అయితే చూపిస్తుంది చూడండి. అసలు మన సైడ్ కూడా ఇట్లా ఉంటుందో ఉండదు ఒక్కొక్కసారి. ఇగో ఇంత నీట్గా ఉంది చూడండి వాష్రూమ్ ఇది. అండ్ ఇది వాళ్ళ కిచెన్. వాళ్ళైతే వెళ్ళిపోయారు మాకే వదిలేసి వీళ్ళు. సన్లైట్ అయితే వచ్చింది. సన్లైట్ 5:30కే వచ్చింది ఇక్కడ. ఇది మా రూమ్ అనమాట. బైక్స్ అయితే నైట్ ఇక్కడనే పార్క్ చేసేసినాం. అక్కడ కనిపిస్తుంది కదా వాడ పైన, అదే అబ్జర్వేషన్ సెంటర్ అంట. వీలైతే ఈవినింగ్ టైం ఉంటే మనం అక్కడ కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను అనమాట. చూడండి మొత్తం మౌంటైన్స్. రాత్రి స్టార్స్ మంచిగా కనిపించినాయి. అప్పుడు టైం ల్యాప్స్ పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయి నిద్రపోయినా అనమాట. ఇంకా మూతి కూడా వలిగింది. వ్యాస్లైన్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. మా వాళ్ళు మరీ ఫోన్ చేసి మరీ చెప్పారు మా అమ్మ వాళ్ళు, వ్యాస్లైన్ తెచ్చుకో అన్నారు. నేను లైట్ తీసుకున్నా కానీ మూతి వలిగిపోయింది, ముఖం కూడా పగిలిపోయింది. బాడీ సన్ స్క్రీన్ తెచ్చుకున్నా కానీ అది ఏడుందో కనిపిస్తలేదు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా వీళ్ళైతే మస్తు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. వీళ్ళు ఓన్లీ సైడ్కి మాత్రమే ఇట్లా కడతారు. పైన కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు పెట్టి ఏదో తార్పాలు ఉంటుంది కదా మన దగ్గర, సాలిడ్ది కవర్, ఆ కవర్ పెట్టేస్తున్నారు. పైన అయితే స్లాబ్ ఏమీ లేదు వీళ్ళు. అదేనమ్మ జీవితం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మనం దోశ అవి తింటాం కదా, వీళ్ళైతే బ్రెడ్లో ఆమ్లెట్ చేసి ఇచ్చిండ్రు. ఇంకా తప్పదు, జమ్మూ కాశ్మీర్ నుంచి కిందికి పోయేంత వరకు ఇవే తినాలి. టేస్ట్ అయితే బాగానే ఉంది, అంత దరిద్రంగా ఏం లేదు. సో టైం అయితే 7:50 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఉమ్లింగ్లాకి. అందరం తింటున్నాం. కైసే భాయ్? बढ़िया भाई, मजे में मजाना, हम अब जाएंगे उम्लिंगला. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం ఉమ్లింగ్లాకి. 8:24 అయితే టైము. ఈజీగా 3.5 అవర్స్ అయితే పడతాయని చెప్పిండ్రు. సో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు రోడ్డు తెలియదు ఎట్లా పోవాలి ఏందన్నది. కొంచెం ఊర్లోకి వెళ్ళి అడుగుదాం. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది హార్నెట్ది. ఏం చేసినామంటే ఎయిర్ ఫిల్టర్ హోల్స్ చేసి కొంచెం క్లీన్ చేసి దాన్ని మళ్ళీ అయితే పెట్టేసినాం మళ్ళీ బండికి. సో ఇంకా హోల్స్ చేసినాం, దానికి హోల్స్ చేసి పెట్టినాం. ఇప్పుడైతే బాగానే స్టార్ట్ అవుతుంది. ఇంకా ముందర ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని తీసేసి ఎయిర్ ఫిల్టర్ తీసేసి నడపాల్సి వస్తుంది. వచ్చే వాళ్ళ రూటే 92 70 కిలోమీటర్ అయినా గందా రూటే. ఇక్కడ చుమ్లింగ్లో ఇంకా 92 కిలోమీటర్స్ ఉందంట. ఐ లవ్ హాన్లే. ఇక్కడ చూడండి
మనం ఉన్నది ఒక్క లాస్ట్కి ఆ బ్రిడ్జి దాటి లోపడుకున్నాము. ఇంకా ఇక్కడికేనంట ఉమ్లింగ్లా పోవాలంటే. తలకే ఎందుకు కొంచెం షివరింగ్ వచ్చినట్టు అవుతుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది కదా మనకు, అట్లా అవుతుంది. రాత్రి ఫుడ్ తిన్నాం, మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ తిన్నాం. చూడాలి వచ్చిన తర్వాత రెండే మధ్యలో ఎక్కడన్నా మంచి ఫుడ్ దొరికితే రిటర్న్లో తినాలి గట్టిగా. ఎంత ఇబ్బంది పడుతుందో బైక్ అయితే. నేనైతే క్రూజ్ కంట్రోల్ పెట్టేసిన, సెకండ్ గేర్ వేసేసి అసలు పోవట్లేదు. అగో హార్ట్ కూడా చాలా సఫర్ అవుతుంది. నాకైతే ఇందాక ఇక్కడ నుంచి గాలి పోయి ఊపిరి ఆడట్లేదు అనమాట. సో అందుకని నేను ఏం చేసిన అంటే, మన మాస్క్ ఉంటుంది కదా నెత్తిపైన పెట్టుకునేది, ఆ మాస్క్ తీసి లోపల ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇంకా 41 కిలోమీటర్స్ ఉందంట. నేనైతే షార్ట్ కట్ తీసుకుంటున్నా. కాకపోతే ఇది కొంచెం ఆఫ్ రోడ్ ఉంది. ఎందుకురా నీకు ఇంత కర్మ అంటే, మన లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్ అని ఉండాలి కదా. సో అందుకని వీ కెన్ డూ ఇట్. మొత్తం షార్ట్ కట్ తీసుకుంటున్నాను నేనైతే. గేర్ అయితే అస్సలు మార్చొద్దు. ఇట్లా ఉన్నప్పుడు ఒకటే మూమెంట్లో పోవాలి, ఒకటే మోషన్లో. ఒకవేళ ఎక్కకపోయింది అనుకో, నేను దిగి నడుపుకుంటూ వస్తా. చూస్తున్నారు కదా ఆఫ్ రోడ్ ఎట్లుందో, ఇంత పెద్ద కొండల మధ్యలో. నాకు తెలిసి మనం 16,000 ఫీట్కి వచ్చింటాం నాకు తెలిసి. అందుకే ఊపిరి సరిగా ఆడట్లేదు. మొన్న చౌరచక్ర అది ఉంది కదా, దాని పేరు వస్తలేదు. నిన్న ఆడవాడ ఇట్లనే అయింది, కొంచెం అన్ఈజీగా అయింది. తర్వాత డైమాక్స్ టాబ్లెట్ వేసుకున్నా నేను, అప్పుడు సెట్ అయింది. ఇది ఎక్కనట్టే నాకు తెలిసి. చాలా బాగా. ఇప్పుడు ఏం చేయాలంటే, నా బండి లైట్ పెట్టి ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే. అరే వీళ్ళు కూడా ఎట్లనే వచ్చింది. भाई भाई रिटर्न से आओ. సో గైస్ ఏమైందంటే, నేను వచ్చినని వాళ్ళు కూడా షార్ట్ కట్ రూట్ తీసుకున్నారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి అయ్యలేదు, మళ్ళీ రిటర్న్ వైపు వస్తున్నాడు ఆయన. దీనమ్మ జీవితం, మా వాళ్ళు అయితే అస్సలు కావట్లేదు. నాకైతే ఇందాక ఆఫ్ రోడ్ ఉంది కదా, ఆఫ్ రోడ్ ఎక్కించినప్పుడే ఊపిరి ఆడట్లేదు అసలు. ఇగో బండి చూస్తున్నారు కదా, ఇక్కడైతే పార్క్ చేసినాం. మేమైతే బండి చాలా హీట్ ఎక్కిపోయింది, వాసన వస్తుంది. ఒకసారి రోడ్ చూపిస్తా చూడండి, మీరు పక్కా షాక్ అవుతారు. ఇగో
ఇందాక బైక్ దొబ్బి ఇక్కడ ఆగినా కదా, ఫస్ట్ ఆగినప్పుడే నాకు ఒకటే అనిపించింది, నేను చచ్చిపోతాను అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే అంత ఘోరమైన సిచ్యువేషన్ నేనైతే ఫేస్ చేసిన అనమాట. నా బాడీ అసలు నాకేం సహకరించలేదు. ఇందాక బైక్ దొబ్బి ఆగిన వెంటనే నాకు హార్ట్ బీట్ అయితే ఒక రేంజ్ లో ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా నా ఫేస్ మీద అయితే ఏమంటారు, ఏదో పవర్ సర్క్యూట్ పాస్ అయినట్టయితే నాకు ఫీల్ అయినా అనమాట. ఎంత ఘోరంగా అంటే ఇంకా నేను చచ్చిపోతా అన్నట్టు అయిపోయింది. నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అనమాట. ఫుడ్ పడట్లేదు నాకు మెయిన్. ఇంకా ఏంటంటే ఈరోజు పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మీరు చూసుకుంటే నేనైతే ఫుడ్ సరిగా తీసుకోలేదు, జస్ట్ ఒక సింగిల్ బ్రెడ్ తీసుకొని స్టార్ట్ అయినా అనమాట. మెయిన్ దానివల్లనే నాకైతే ఎఫెక్ట్ అయిందనమాట. ఎందుకంటే 2 days నుంచి వీక్ ఉన్నా నేను, ఇంకా హై ఆల్టిట్యూడ్ అంటే డైరెక్ట్ హై ఆల్టిట్యూడ్ నుంచి వచ్చిన అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. మీరు మాత్రం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి మిస్టేక్లు అయితే అస్సలు చేయకండి. మీరు వస్తే మాత్రం నా సజెషన్ ఏంటంటే మంచి ఫుడ్ తినండి. వీలైతే చట్నీలు తీసుకొని రండి. చట్నీలు అంటే తెలుసు కదా, పికిల్స్ తీసుకొని రండి. ఫుడ్ లో మిక్స్ చేసుకొని తింటే మనకైతే స్పైసీగా ఉంటుంది, మంచిగా తినబుద్ధి అవుతుంది కొంచెం అన్న. మెయిన్ సజెషన్ అయితే అది. హైడ్రేట్ గా ఉండండి, ఎక్కువ వాటర్ తాగండి. ఇంకోటి ఏంటంటే వాటర్ లో పక్క ORS మిక్స్ చేసుకొని వాటర్ అయితే తాగండి మంచిగా. వీలైతే డ్రై ఫ్రూట్స్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి. ఇంకా అందరికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారని నేను చెప్పట్లేదు. నాకైతే నా బాడీ పరంగా నేను వచ్చిన వేలో నేను తిన్న ఫుడ్ ప్రకారం అయితే నాకు ఇట్లా అయితే ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా నాతో పాటు వచ్చిన అన్న వాళ్ళది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బైక్ అయితే స్టార్ట్ కావట్లేదు. నిన్న వీడియోలో చూసుకుంటే మీరు తెలుస్తుంది మీకు, నిన్న వచ్చేటప్పుడు కూడా ఆ బైక్ అయితే ప్రాబ్లం వచ్చింది, లోమా నుంచి స్టార్ట్ అయింది. నేను కొంచెం ముందరికి వెళ్ళి చూసుకుంటే 10 నిమిషాల దాకా ఆగి చూస్తే అన్న వాళ్ళు అయితే రావట్లేదు వెనకాల. ఏమైందని రిటర్న్ చూస్తే బైక్ అయితే స్టార్ట్ కాలేదు. అన్న ఉండి నువ్వు వెళ్ళిపో అది అని చెప్పిండు. మా గురించి నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటావు అని చెప్పిండు. నేను చెప్పిన అన్నకు, అన్న కలిసి వచ్చినాం కాబట్టి కలిసే వెళ్దాము, ఇంకా నేను వెళ్ళి ముందరికి వెళ్ళిపోవడం మీరు రిటర్న్ వెళ్ళిపోవడం అవ్వదు. ఆల్మోస్ట్ మేము ఒక 2-3 hours అయిందనమాట స్టార్ట్ అయ్యి ఈ రోడ్ లో. మేము ఆల్మోస్ట్ ఒక 10 members క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఒక్కరు కూడా అడగలే అనమాట ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా హెల్ప్ కావాలని ఒక్కరు కూడా అడగలేదు. మెయిన్ నేను డిసైడ్ అయినా. ఇంకోటి ఏంటంటే ఒక అతను వచ్చి మాకు హెల్ప్ చేయడానికి చూసిన వాళ్ళ ఫ్రెండ్, అరే ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయదు పదా లేట్ అయిపోతుంది అది అని తనని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఆ క్షణమే నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. వచ్చినప్పుడు కలిసి వెళ్ళిపోవాలి, ఇక్కడైతే ఎవరు హెల్ప్ చేయరనా, నేను కూడా మీతో పాటు వచ్చేస్తా, ఎందుకంటే మీరు ఇద్దరు ఉన్నారు, మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి హాన్లేలో అసలు వర్క్ షాప్ ఉన్న డైరెక్ట్ తీసుకోవాలన్నమాట. బైక్ తీసుకోయేంత వరకు మీతో పాటు నేను కూడా వచ్చేస్తా, ఇక్కడైతే ఎవరు హెల్ప్ చేయరు పదండి అని చెప్పి అన్న వాళ్ళతో రిటర్న్ వెళ్ళిపోయాను. ఇంకోటి నాకు కూడా ఏంటంటే మైనస్, హెల్త్ బాగాలేదు మెయిన్. రిస్క్ తీసుకోవడం ఎందుకు, వాళ్ళతో పాటు రిటర్న్ వెళ్ళిపోతే నాకు కూడా కొంచెం అన్న వాళ్ళ సపోర్ట్ ఉంటుందని నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు కలిసి రిటర్న్ అయితే వచ్చేసినప్పుడు పడుకొని రెస్ట్ తీసుకున్నాను అనమాట, ట్యాబ్లెట్లు వేసుకొని. మళ్ళీ ఈవినింగ్ అయితే మాత్రం మళ్ళీ హాన్లేలో ఉన్న ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ దగ్గరికి అయితే వెళ్దామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఉమ్లింగ్లో ఎట్లనో చూడలేదు కదా, ఇది కూడా చూద్దాం అనుకున్నాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన దారిలో మళ్ళీ టాప్కి వెళ్ళాక మళ్ళీ అన్న బైక్ అయితే ప్రాబ్లం వచ్చింది. హైట్లోకి వచ్చేసరికి ఆక్సిజన్ అందట్లేదు దానికి, కాళ్ళతో నెత్తుతున్నాడు. బుజ్జి సూపర్ బుజ్జి, నువ్వు పక్కా తీసుకెళ్తా నేను ఉమ్లింగ్లా. నైట్కు సెట్ అయితే రేపు మార్నింగ్ మంచిగా ఉందంటే పక్కా రేపు పోయేదే. ఇంకా ఈ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ దగ్గరికి వస్తే మీరు ఇక్కడైతే ఏం చూడలేరు అనమాట. జస్ట్ ఎక్విప్మెంట్స్ ఎట్లున్నాయి, టెలిస్కోపిక్ ఎట్లున్నాయి, ఇవన్నీ మాత్రమే చూస్తారనమాట మీరు. కాకపోతే దీని ఫంక్షనాలిటీ మొత్తం చూడాలంటే మాత్రం బెంగళూరు నుంచి చూస్తారనమాట. కాకపోతే అక్కడికి కూడా మనకు అలౌ ఉండదని చెప్పారు ఇక్కడ ఉన్న ఒక పర్సన్ అయితే. ట్రైనింగ్ ఆస్ట్రోనట్స్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంటదంట, మనమైతే వెళ్ళడానికి ఉండదన్నమాట. వాళ్ళకు కూడా ముందే బుకింగ్ చేసుకొని వెళ్ళడానికి ఉంటదంట, మనమైతే వెళ్ళలేమంట అక్కడ. ఇక్కడైతే మాత్రం చాలా మంచిగా ఉంది ఎక్విప్మెంట్స్. లోపలికి వెళ్ళి చూస్తే అవి ఎట్లా ఫంక్షన్ అవుతుంది అదంతా మొత్తం ఒక వీడియో చేసి పెట్టింది. అక్కడ వెళ్ళి ఆ వీడియోస్ ఫోటోస్ చూస్తే అక్కడ వెళ్ళి చూస్తే మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తాం అనమాట. ఈ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ ఇక్కడ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ హైదరాబాద్ లో కానీ ముంబైలో కానీ ఎక్కడ కడితే ఏంటంటే మెయిన్ ఇక్కడ ఈ టెలిస్కోపిక్ కి ప్రాబ్లం అయ్యేది ఏంటంటే మెయిన్ ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇంకా లైట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవైతే చాలా ఉంటాయి అనమాట. అందుకే ఆ రీజన్ తోటి ఈ రిమోట్ ఏరియాలో కట్టిందనమాట. ఈ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ వచ్చేసి వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ టెలిస్కోపిక్ అబ్జర్వేటరీ అనమాట. ఇది 14,700 feet హైట్ లో ఉందన్నమాట. మీకు ఎంతో కొంత ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినానే అనుకుంటున్నా. సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోయినా. రూమ్కి అయితే హాన్లేలో సిగ్నల్ రాదనమాట. కొన్ని హోటల్స్ లో మాత్రమే వైఫై ఇస్తారు, అది కూడా నార్మల్గా ఉంటుంది. కాకపోతే మా దగ్గర అమౌంట్ అయిపోయింది, క్యాష్ అయిపోయింది. సో హోటల్ వాళ్ళకు పేమెంట్ చేయాలంటే వాళ్ళ కూతురుతో నేను బయటకు వచ్చినాం అనమాట. ఇక్కడ ఒక హోటల్లో వైఫై వస్తుందంట. సో అందుకని ఇక్కడికి వచ్చి వైఫై కనెక్ట్ చేసుకొని వాళ్ళకైతే పేమెంట్ చేసేసిన అనమాట. పేమెంట్ చేసేసినాక ఇంకా రూమ్కి వెళ్ళేటప్పుడు చూడండి వాళ్ళ బర్రెలను తీసుకొని ఆ పిల్లతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. ఆ పిల్ల హాయ్ చెప్పంటే సిగ్గుపడుతుంది అనమాట వీడియోలలో.
ఇంకా అంతే, ఎవరైనా అంతే కదా, ఒక స్ట్రేంజర్ వచ్చి కెమెరా పెట్టి వీడియో హాయ్ చెప్పు అది ఇది అంటే ఎవరైనా డౌట్ పడతారు. సో తర్వాత అయితే ఫీల్ అయిందనమాట, హాయ్ చెప్పాలి అది ఇది అని. నా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూపించిన తర్వాత అదే మ్యాటరు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఎక్కడ వెళ్తాం ఏందనేది అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఉమ్లింగ్లో వెళ్తానా లేదంటే తిరిగి వాళ్ళతో పాటు వెళ్తానా, వాళ్ళ బైక్ ప్రాబ్లం ఏంది అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. హోప్ మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. సో మెయిన్గా ఉమ్లింగ్లో వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఫైనల్గా మీరు ఉమ్లింగ్లో వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి అని మీకు అన్ని డౌట్స్ ఉంటాయి. ఇంతకైనా సేఫ్ సైడ్కి ఒక డైమాక్స్ టాబ్లెట్ అయితే పెట్టుకోండి. ఇంకా ఏంటంటే ORS ప్యాకెట్లు పెట్టుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి, చాలా అయితే మీరు హైడ్రేట్గా ఉంటారు, ఎనర్జెటిక్గా అయితే ఉంటారు. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చట్నీలు తెచ్చుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే స్పైసీగా తినొచ్చు, వేడి అన్నంలో మన చట్నీలు కలుపుకొని తింటే అది స్వర్గం అనమాట. ఇంకా వీళ్ళు ఎలాంటి ఫుడ్ పెట్టినా, ఎలాంటి రైస్ ఇచ్చినా సరే కానీ అందులో మనము పిక్కలు కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కూరలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏం ఉండదు, ఇట్లా ఉడకబెట్టి ఇట్లా వేడిది అప్పుడే ఇచ్చేస్తారనమాట. అది తినడానికి చాలా దరిద్రంగా ఉంటుంది. నాకైతే నా బాడీకి అయితే అది సెట్ కాలేదనమాట. ఇంకా మిగతా వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. ఎందుకంటే నేను తెలంగాణ వదిలి ఫస్ట్ టైం నార్త్ సైడ్ వచ్చిన, సో దానివల్ల నాకు ఇంత ఎఫెక్ట్ అయింది. అది నాకు మెయిన్ ప్రాబ్లం అనమాట. అందుకనే నాకు ఫుడ్ అయితే సెట్ కాలేదు. హోప్ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టైం వచ్చితే మాత్రం ఇవైతే చూసుకొని రండి. ఇంకా బండి కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఎంత ఖర్చు అయినా సరే కానీ టాప్ నాచ్గా అయితే ఏం ప్రాబ్లం లేకుండా ఒకసారి అయితే చెక్ చేసుకొని రండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం మీకు తెలుస్తుంది అసలు నేను ఉమ్లింగ్లో వెళ్ళినా లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోయినా నాకు ఏం ప్రాబ్లం వచ్చింది ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తుంటా. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.